నువ్వు రక్షణ పొందుట, దేవుడు చెప్పిన ఆజ్ఞను నెరవేర్చుట అనే కార్యాన్ని నువ్వు జరిగించకపోతే నేను ఆ లెక్కలోనే వేస్తా. ఏ లెక్కలో? ఆస్తికులుగా కనబడుతున్న నాస్తికుల లెక్కలోనే వేస్తా. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమైంది? ఇంకేమన్నా డౌట్ ఉందా? క్లియర్గా అర్థమైందా? చాలా క్లియర్గా అందించా. సంతోషం. ఈ ఒక్క విషయంలోనే కాదు, చాలా సంగతుల విషయంలో మన హృదయం మనల్ని మోసం చేస్తుంది. శత్రువు కూడా మనల్ని మోసం చేస్తాడు. మోషే ఇశ్రాయేలీల దగ్గరికి ఐగుప్తుకు పోయేటప్పుడు వాళ్ళు నీ పేరేంటని అడుగుతారు అన్నాడు. నా పేరా? ఉన్నవాడని చెప్పమన్నాడు. ఉన్నవాడని చెప్పు అన్నాడు. ఆ ఉన్నవాడు అన్న మాట కాడ ఎంత సబ్జెక్ట్ ఉందో. నా పేరు అడిగితే ఉన్నవాడని చెప్పవాయా? ఇప్పుడు ఈ ఉన్నవాడు అన్న కాడ ఎన్ని మొక్కలు వస్తాయి చూద్దామా? ఏమున్నవాడు? ఉన్నవాడు ఆదిలో ఉన్నవాడు, మధ్యలో ఉండువాడు, అంతములో ఉన్నవాడు. ఆది అనేది లేనప్పుడే ఉన్నవాడు. దేవునికి మహిమ. ఎనీ టైం ఉన్నవాడు. అన్ని కాలములలో, అన్ని కాలంబులా ఉన్న ఎన్నాదరంబయో కన్న తండ్రి, అన్ని కాలంబులనున్నాయెహోవా నిన్నెన్నాదరంబయో కన్న తండ్రి. వన్నేకెక్కిన మోక్ష వాసారి సన్నూతులున్నాతమయుడ ముందు నీకు, అన్ని కాలంబులనున్నాయెహోవా నిన్నెన్నాదరంబయో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. పుట్టింప నీవంచు, పోషింప నీవంచు, గిట్టింప నీవంచు, కీర్తింతును. పుట్టింప నీవంచు. మన పుట్టుకలో ఉన్నాడు, పోషణలో ఉన్నాడు, పోయేనాడు కూడా ఉన్నాడు, పోయినాకు కూడా ఉన్నాడు. ఆయన లేనిదే లేదు. మనం లేనిది ఒకటి ఉందలే కానీ ఆయన లేనిది లేదు. ఆయన గురించి వర్ణించాలంటే బుర్రలు బాగా వేడెక్కుతాయి. అంత ఏది మనకు వినబడిన గుసగుస, బైబిల్లో ఉన్న గుసగుస వర్ణిస్తేనే, అచ్చంగా ఆయన గురించి కాసేపు మాట్లాడితేనే బుర్ర వేడెక్కిపోయింది. అలాంటోడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడున్నాడు? ఎల్లప్పుడూ ఉండువాడు ఆయన. పుట్టింప నీ వంచు, పోషింప నీ వంచు, గిట్టించేది కూడా నువ్వే. టైం అయిపోయింది, రా నరులారా తిరిగి రండని పిలుస్తున్నాడు 90వ కీర్తనలో. వట్టి పనికి మాలి నటి మానవుల చేపట్టి రక్షింప బాధ్యుండవచ్చు. దట్టమైన కృపను దరిజేరా నాకిచ్చి పట్టాయి నిలిచుండు ప్రభుడవంచు. కట్టాడ చేకాడ ముట్టుదాను కానా పట్టు కొలది నిన్ను ప్రస్తుతింతు. ఈ ముసలోళ్ళు ఇక అడు దొరికినాయి కానీ నీ పదాలు మామూలుగా బెటర్ నాయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమి కవిత్వం అది! ఆ టాప్ రాస మీద చూడు ఎట్టు తీసుకున్నాడు. పుట్టింప అన్న కాడి నుంచి ఆ టా తీసుకొచ్చి చూడు, చివరికి కూడా మిక్స్ చేసి పెట్టాడు. ఎన్ని టాలు వస్తాయి లెక్కేస్తారా? టీ టీ. పుట్టింప నీ వంచు, పోషింప నీ వంచు, గిట్టింప నీ వంచు, కీర్తింతును. వట్టి పనికి మాలి నట్టి మానవుల చేపట్టి రక్షింప బాధ్యుండవ
కృపను దరిచేరా నాకిచ్చి పట్టాయి నిలిచుండు ప్రభుడవంచు. కట్టాడ చేకాడ ముట్టుననుక నా పట్టు కొలది నిన్ను ప్రస్తుతింతు. దేవునికి మహిమ. పెద్దోళ్ళు మీకు వందనాలు. ఎప్పటికైనా మేము రాయగలుగుతామా? మా అమ్మ అది రాయాలంటే ఇంకెంత ఏడెక్కిద్దో. పాడాలంటేనే చాలా కట్టం. ఏ ఒక్కటి పోయినా అయిపోయింది పాట. సరేలే, దేవుడు కూడా మనకు అభిషేకం ఇచ్చును గాక. ఎప్పుడెప్పుడు ఉన్నాడు? అన్ని కాలములలో ఉన్నవాడు. సరే, ఉన్నవాడు అంటానికి ఇంకంతవరకేనా? ఇంకేం ఉన్నవాడు? జ్ఞానం ఉన్నవాడు, వివేకం ఉన్నవాడు, సిరి ఉన్నవాడు, బలమున్నవాడు, సమస్తమునకు సమాధానం చెప్పగలిగినటువంటి శౌర్యం ఉన్నవాడు, రోషం ఉన్నోడు, పౌరుషం ఉన్నోడు, పరాక్రమం ఉన్నోడు. సింపుల్ ప్రసంగం చెప్పు. ఇప్పుడు నీ శ్రమలో ఉన్నవాడు చెప్పు. శ్రమలో ఉన్నవాడు, ఆపత్కాలమందు ఉన్నవాడు, నీ ఆవేదనలో ఉన్నవాడు, నీ సంతోషంలో ఉన్నవాడు, రహస్యమందు నీవు చేసే ప్రార్థనా స్థలములో ఉన్నవాడు, నీ కన్నీళ్లలో ఉన్నవాడు, వాటిని చూచుచున్నవాడు, నీకు సమాధానమును సిద్ధపరుస్తూ ఉన్నవాడు, తల్లి గర్భమందు నీవు పడినది మొదలు నీకు కావలసిన సమస్తమును ముందే సిద్ధపరిచి ఉన్నవాడు, నీ రక్షణ కొరకు అనాదిలోనే గొర్రెపిల్ల, జీవము గల దేవుని గొర్రెపిల్ల వధను సిద్ధపరచి ఉన్నవాడు, నిత్య జీవం కొరకు నిన్ను ఏర్పరచుకొనున్నవాడు, ఆయన సేవ కొరకు నిన్ను సిద్ధపరచుకొని ఉన్నవాడు, పిలుచుకొని ఉన్నవాడు, ఏర్పరచుకొని ఉన్నవాడు, నిన్ను ముందే ఎరిగున్నవాడు, నీతిమంతునిగా తీర్చి ఉన్నవాడు, సేవ కొరకు పిలిచున్నవాడు, మహిమపరచి ఉన్నవాడు, నీ కొరకు ముందే స్థలము సిద్ధపరచ వెళ్ళి ఉన్నవాడు, త్వరలో తిరిగి రాబోతున్నవాడు, ఉన్నవాడు. ఫినిషింగ్ టచ్. రహస్యమందు నువ్వు చేసే పాపక్రియల దగ్గర కూడా, రహస్యమందు మనం చేసే తప్పుడు పనుల దగ్గర కూడా ఉన్నవాడు. ఇది మిసుగాకూడదు మనం, లేకపోతే అక్కడ లేడు అనుకుంటాం. ఉన్నాడు. ఆయన లేని స్థలం ఎక్కడ? ఆయన చూడనిది ఎక్కడ? ఆయన కంటికి మరుగెక్కడ? దేవా, నీ ఎదుటి నుండి నేను ఎక్కడికి పోవదును? స్తోత్రం. చెప్పని లే రేపుక ఏమైంది చెప్పని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి ఆవేశం వాళ్ళది. నా ముందుండే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. రైట్. ఎక్కడొచ్చాగాం? ఏమో రేపుగా దగ్గర వచ్చాగాం. ఉన్నవాడు. నేను జోక్ చెప్పట్లా, సీరియస్సే ఇది. ఆయన గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగానే మాట్లాడాలి. మళ్ళీ మోసపోతలో మాట్లాడితే మళ్ళీ మీరు డైవర్ట్ అవుతారేమని అప్పుడప్పుడు కొంచెం అట్లా చమత్కరించి లైన్లో తెచ్చుకుంటుంటా. దేవునికి మహిమ. అన్నీ ఆయనే చేసి ఉన్నవాడు. ఆకాశ గగనాలను నీ చేనతో పోల్చితివి, ఆకాశ గగనాలను నీ చేనతో పోల్చితివి, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన
యేసయ్యా నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. ఎగసి వచ్చే అగాధ సముద్రానికి హద్దులు వేసి ఉన్నవాడు, మనకు బ్రతుకు కాలాన్ని ముందే నిర్ణయించున్నవాడు, సమయమైనప్పుడు రండి అని పిలుచుచున్నవాడు, భూమి మీద మనల్ని పుట్టించాలనుకున్నప్పుడు సిద్ధపరిచి పొండి అన్నవాడు, అన్ని కాలములలో ఉన్నవాడు, అన్ని స్థలములలో ఉన్నవాడు, అన్ని పరిస్థితులలో ఉన్నవాడని మనం ఎరిగి ఉండాలి. దేవుని యొద్దకు వచ్చువాడు ఏమని అక్కడేం చెప్పాడు? మోషే దగ్గర ఏం చెప్పాడు? ఉన్నానయ్యా, చెప్పు పో. ఏం పేరు నీ పేరు? నా పేరు ఉన్నాడు పో. అదేం పేరండి? నాకు అర్థం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉన్నాడేంది? మరి ఉన్నాడు కాబట్టే ఉన్నాడు. ఈ ఉన్నాడు అనే ముఖ కింద ఎన్ని వస్తాయోనండి. ఇప్పుడు చెప్పండి, మనకున్న ఆర్థిక ఇబ్బందుల్లో లేడా? అప్పుల్లో లేడా? మనల్ని తిరుతంటే జనం చూస్తా లేడా? ఉన్నాడా? మీకు దండం పెడతానమ్మా, ఉన్నాడు అని గట్టిగా అనండి. నీవు నింద మోస్తున్నప్పుడు ఉన్నాడా లేడా? నీకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఉన్నాడా లేడా? నీకు నయవంచన జరుగుతున్నప్పుడు ఉన్నాడా లేడా? నువ్వు దిండులో ముఖం పెట్టి ఏడుస్తున్నప్పుడు ఉన్నాడా లేడా? నీ రహస్యం మందు నీవు కూర్చొని కుమిలిపోతున్నప్పుడు, నీ గుండె ఆర్ద్రతతో మండిపోతున్నప్పుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఇతరులు నిన్ను తృణీకరిస్తున్నప్పుడు ఉన్నాడు. నీ లేమిలో ఉన్నాడు, నీ కలిమిలో, నీ కొరతలో, నీ దరిద్రతలో, నీ శోధన ఘడియలో ఉన్నాడు. ఉన్నాడు అంటున్నావు, మరి ఉంటే ఏం చేస్తున్నాడు? చూస్తా ఉన్నాడు, చూస్తా ఉన్నాడు. ఏం చేయాలో డిసైడ్ చేస్తా ఉన్నాడు. నీలాగా నాలాగా ఆవేశపడ్డగా అన్నిటినీ ఎరిగి నీ కథను ఏ మలుపు తిప్పాలో నిర్ణయించే ఉన్నాడు. ఏ విధంగా నీ వేదనకు సమాధానం ఇవ్వాలో సిద్ధపరిచే ఉన్నాడు. నువ్వు ఇది నమ్మాలి అంటాడు. కానీ మనం సహజంగా ఏం చేస్తామండి? వేదన పడతాం, కృంగిపోతాం, డిస్టర్బ్ అవుతాం, చచ్చిపోవాలనుకుంటాం. కానీ నువ్వు నిజంగా దేవుని విశ్వసించినట్టయితే, నేను ఎదుర్కొంటున్న ఇంత వేదనలో దేవుడు ఉన్నాడు కదా, ఉన్నాడు కదా, ఆయన చూస్తున్నాడు కదా, అన్యాయంగా నా మీద మోపిన నిందలో ఆయన ఉన్నాడు, విన్నాడు కదా, చూస్తున్నాడు కదా, నేను ఎదుర్కొంటున్నటువంటి ఆవేదనలో, నేను పొందుతున్న దూషణలు అన్ని ఆయన ఉన్నాడు, విన్నాడు, చూస్తున్నాడు కదా. నేను నమ్ముతున్నా దేవుణ్ణి, నమ్ముతున్నా, నాకు డౌట్ లేదు. తప్పకుండా ఆయన నాకు సమాధానం ఇస్తాడు. ఆయన లేడు అనుకుంటే నేను కృంగిపోవాలి, కానీ ఉన్నవాడని నేను ఎరుగుదును, నేనెందుకు కృంగిపోవాలి? నా దేవుడు ఉన్నాడు. ఈ ఒక్క ముక్క నిజంగా నువ్వు విశ్వసించగలిగితే ఏ పరిస్థితుల్లో కూడా ఇక వేదన నీ దగ్గరకు రాదు. ఈ నిందలు క్రొత్తగా అనుభవించడం మొదలుపెట్టిన తొలి దినాల్లో ఏకాంత ప్రార్థనకి వెళ్ళి కూర్చొని చాలాసేపు ఏడ్చుకున్నా.
నేను ఎరగను ప్రభువా, అన్యాయంగా నా మీద నిందేశారు. నాకు చాలా బాధగా ఉంది దేవా. నన్ను చూసేవాళ్ళు ఏమనుకుంటారో, ఎలా అనుకుంటారో నాకు చాలా దుఃఖంగా ఉంది దేవా. వాస్తవంగా నేను ఎరగను, నేను అది చేయలేదు, కానీ నన్ను అట్లా అన్నారు ప్రభువా అని ఏకాంత ప్రార్థనలు కూర్చొని ఏడుస్తున్నా. వాక్యం తీస్తే కరెక్ట్గా అదే మాట, మనుషులు పెట్టు నిందకు భయపడకు అన్నాడు. భయపడకు అన్నాడు. ఉన్నాడా లేడా? ఇన్ని పేజీలు ఉంటే, ఇన్ని మాటలు ఉంటే, నేను ప్రార్థన చేసి ఒక్క ముక్క నాతో మాట్లాడని ఓపెన్ చేస్తే ఆ మాట కరెక్ట్గా నా దృష్టి, నేను ఓపెన్ చేశాడు చూడు, ఆ దృష్టి అక్కడికి పోయింది. ఇంకంతే, మళ్ళీ మాట్లాడలేక నేను భయం వేసింది. ఆయన సన్నిధి నాతో ఉందని. మనుషులు పెట్టు నిందకు భయపడకు అన్నాడు. తప్మన్ మూసిగా స్తోత్రం చెప్తా కూర్చున్నా. హల్లెలూయా. ఎందుకు? నేనున్నా, చూస్తున్నా. డోంట్ వరీ, చెయ్యని. అసూయతో వాళ్ళు కల్పించేవి ఎన్నైనా కల్పించని. వాడిని ఎట్లా ఏడిపించాలో నాకు తెలుసు, నిన్ను ఏ విధంగా ముందుకు నడిపించాలో నాకు తెలుసు. ఎవడు ఇన్ని రకాలుగా మాట్లాడుకున్న, ఇన్ని రకాల నిందా ప్రచారాలు చేసినా ఎవ్వడికి అందని కృపలో నిన్ను దాచిపెట్టానన్నాడు. ఎవ్వడికి అందని ఇవ్వను నిన్ను. డోంట్ వరీ, ఎల్లో, నువ్వు సాగిపో ముందుకి. తేడా లేకుండా చూసుకోపో, జాగ్రత్తగా వెళ్ళిపో ముందుకన్నా. ఎన్నిసార్లు నన్ను అట్లా ఆయన ధైర్యపరిచాడో, ఎన్నిసార్లు నన్ను అట్లా ప్రోత్సహించాడో, ఎన్నిసార్లు నా వెన్ను తట్టాడో ఆయన. ఎవరు లేని నిశీధిలోనా యేసు ప్రేమ కలయికను ఏనాటికి మారిపోలే క్రీస్తుని మమకారమును గుర్తు చేసుకో మనస గుండెలోన దాచుకో. మీకుందా అట్లా దేవుడు మాట్లాడి మిమ్మల్ని ధైర్యపరిచిన అనుభవం? మీకుందా? ఎంతమంది చేతులు ఎత్తారండి? నాకుందన్నా. ఎన్నోసార్లు నా గుండె తట్టి ధైర్యపరిచి, నా వెన్ను తట్టి నన్ను నిబ్బరపరిచి నిలబెట్టాడు నా దేవుడు. మరి ఉన్నవాడు లేనోడా ఏంది? గుట్టా పుట్ట చెట్టు సేవ కాదుగా, సజీవుడు. అన్ని కాలములలో, అన్ని స్థలములలో, అన్ని పరిస్థితులలో, అన్ని సన్నివేశాలలో ఆయన ఉనికి ఉన్నది. నువ్వు మంచి చేశావు ఒక వ్యక్తికి, ఎక్కడ చేసావు తెలుసా? రహస్యంగా కాదు, దేవుని పాదాల దగ్గరే చేశావు. దేవుని పాదాల దగ్గరే చేశావు. నువ్వు ఒక వ్యక్తికి హెల్ప్ చేశావు, రహస్యంగా చేశాను అనుకున్నావు. నేను రహస్యంగా ఇచ్చానన్నా, నాకు అన్యాయం చేశారు. నో, దేవుని పాదాల దగ్గర చేశావు. ఒకవేళ నువ్వు తప్పు చేశావు, ఆ తప్పు కూడా నువ్వు ఎక్కడ చేసావు తెలుసు? దేవుని పాదాల దగ్గరే చేశావు. దేవుని పాదాల దగ్గర చేయటం ఏంటంటారా? ఈ భూమి పాదపీఠం అన్నాడు కదా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఎక్కడ ఇంకా నువ్వు చేసి దాగేది ఎక్కడ? భక్తుడు పౌలన్న ఆ మాట చెప్తాడు, దేవుని దగ్గరకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తనను వెతికే వారికి ఫలము దయచేసేవాడని ఫస్ట్ నమ్మాలి కదా. నువ్వు సేవకుడు అయి సేవ చేస్తుంటే ఆ సేవ కోసం నువ్వు పడి అగచాట్లలో గమనిస్తానే ఉన్నాడు ఆయన. ఆ పరిచర్య కోసం నువ్వు ఎన్ని పాటలు పడుతున్నావో ఆయన గమనిస్తానే ఉన్నాడు. అక్కడ కూడా ఉన్నాడు ఆయన. ఒక ఆత్మ కోసం నువ్వు పడుతున్న ప్రయాస, నువ్వు ఉండే ఉపవాసం ఉంటే అందులో ఉన్నాడు ఆయన. నువ్వు పొద్దున్న తినాల్సిన మధ్యాహ్నం తినాల్సిన సాయంత్రం తినాల్సింది మధ్యరాత్రి తింటే అక్కడ కూడా దేవుడు గమనిస్తానే ఉన్నాడు. నా పని కొరకు, నా కొరకు ఎంత ఆశ, నా బిడ్డకి ఎంత ఆసక్తి, నన్ను సంతోష పెట్టాలన్న ఆరాటం ఎంత ఉంది నా కుమారుడికి, నా కుమార్తెకి. ఉన్నాడు, చూస్తున్నాడు. అది నువ్వు నమ్మాలి. కానీ మనలో చాలా వరకు ఈ నమ్మకాలు ఉండవు. అది
ప్రసంగ అంశంలోని మలుపు. ఇన్ని ఉన్నాడని నేను చెప్పా కదా, ఇవన్నీ నమ్మటం అనేది మనకు కష్టం. ఎక్కువ శాతం మంది కొన్ని సన్నివేశాల్లో దేవుడు లేడన్నట్టుగా బాధపడే వాళ్ళు ఉంటే బరిదెగించే స్థితి కూడా ఉంది మనకి. శ్రమల్లో ఉన్నవాడు కుమిలి ఏడ్చి చావా బతుక అన్న అన్వేషణలోకి వెళ్ళాడంటే, దేవుడిని ఎరిగిన వాడై ఉండి కూడా అలాంటి ఆలోచనలోకి ఒక వ్యక్తి వెళ్తున్నాడు అంటే నమ్మనట్టా? మరి ఆయన ఉన్నాడా లేడా? ఉన్నాడని నమ్మినట్లయితే అలాంటి ఆలోచనలోకి ఎందుకు వెళ్తారు? అంటే అన్ని వింటున్నారు, నమ్ముతున్నట్టే ఉంటున్నారు, కానీ విపత్కర సమయాలలో నిజంగానే దేవుడు ఉన్నాడని నమ్మలేకపోతున్నారు. మన ఒరిజినాలిటీ బయటపడేది అక్కడే. అక్కడే దొరికిపోతాం దేవునికి మనం. ఓకే, బాధలలో కృంగిపోతున్నాము అంటే దేవుణ్ణి అనుమానిస్తున్నాము, దేవుడు లేడనుకుంటున్నాం కాబట్టి కృంగిపోతున్నాం. ఆయన ఉన్నాడు, నాకు తోడై ఉన్నాడు అని రూఢిగా నువ్వు నమ్మితే ఏ శ్రమ కూడా నిన్ను కృంగజేయజాలదు. శ్రమ వచ్చింది అంటే దేవుని అద్భుతం చూసే అవకాశం ఒకటి వచ్చింది అనుకోవటమే. హల్లెలూయా, అంతే. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టి పోడు, తండ్రి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిల తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్మునేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, ఎందుకు నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. నీ ఆశ నిరాశ కానే కాదు, ఎందుకు నీ కలకాలముండదు, కలతే చెందకు. దేవుడున్నాడు అని నమ్మితే, నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులను ఆయన గమనిస్తున్నాడని నువ్వు నమ్మితే కలత ఉండదు, ధైర్యం ఉంటుంది. పడవ లాంచి సముద్రం మీద పోయింది, వారం రోజులకే గ్యారంటీ ఉండదు. 10 రోజులు, 15 రోజులు, నెల, 30 రోజులు అయిపోయింది. గ్యారంటీ ఉందా? కానీ దేవుని యందు విశ్వాసం ఉంచిన ఒక తల్లి, నా దేవుడు ఉన్నాడు, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయనకిష్టమైతే, ఆయన చిత్తమైతే ఏ అద్భుతం చేసైనా నా భర్తని ఇంటికి నడిపిస్తాడని నమ్మింది. ఒక్కటి నమ్మింది. మిగిలినోళ్ళు బొట్టు గాజులు తీసేసి పిండాలు పెట్టేశారు, అయిపోయారని. ఆయన అట్లా చేయలే. మా దేవుడు ఉన్నాడు, ఆయన దయగలిగితే, ఆయన చిత్తం అయితే ఎట్లనన్నా నా భర్తను తిరిగి నా ఇంటికి నడిపిస్తాడు. నిర్ధారణ తేలేంత వరకు నేను ఈ బొట్టు తీని, గాజులు తీను. హైందవరాలు క్రొత్తగా క్రీస్తులోకి వచ్చింది. ఎంత పట్టుదల, ఎంత మొండితనం. దేవుడు ఉన్నాడు, నిర్ధారణ కావాలి. దేవుడు నా ప్రార్థనకి జవాబు ఇచ్చాడా, లేకపోతే నా భర్తను తీసుకున్నాడా, స్పష్టత రావాలి. ఏదో ఒక స్పష్టత ఇస్తాడు. నేను ప్రార్థన చేస్తున్నా. నూతన విశ్వాసి ఆ తొలి దినాల్లో ఉన్న ఆ విశ్వాసపు పట్టు చూడు. యేసయ్య ఉన్నాడు, సమాధానం ఇస్తాడు. బ్రతికున్నదో లేదా తీసుకున్నదో ఏదో ఒక ఆన్సర్ వచ్చిందాకా మాత్రం నేను తిను. అరే, సముద్రం మీద పోయి 4 రోజులు అయిపోతే ఇంకా ఉంటాడనే నీ ఆశ, నీ పిచ్చితనం కాకపోతే. నెల 15 రోజులు అయిపోయింది. ఏమమ్మా 2 నెలలు అయింది,
ఏమమ్మా 2 నెలల 15 రోజులు అయింది. ఏమమ్మా 2 నెలల 15 రోజులు అంటే ఎన్ని రోజులు? 75 రోజులు. మరో 3 రోజులకి శ్రీలంకలో ఉన్నారని వచ్చింది న్యూస్. డెబ్బై 78 రోజులు సముద్రం మీద. ఇప్పుడు ఆహారం అంటే ఏ చేపలో ఏదో తింటారు అన్నారు. నీళ్ళు ఎట్లా? సముద్రం అంతా ఉప్పు నీళ్ళేగా. తిండి లేకపోయినా మనిషి కొంతకాలం బ్రతుకుతాడు, నీరు లేకపోతే మరి ఎట్లా? వరుసగా దేవుడు కార్యాలు చేసుకుంటూ వాళ్ళని ఒక రేవుకు చేర్చాడు. ఒక దీనురాలి విజ్ఞాపన, క్రొత్తగా దేవుల్లో కళ్ళు తెరిచినటువంటి ఒక దీనురాలి దీన విజ్ఞాపన ఫలం ఆమె విశ్వాసం. దేవుడు ఉన్నాడనియో తను వెదకు వారికి ఫలము దయచేయువాడనియో నమ్మాలి కదా. ఏదో ఒక జవాబు పొందేంత వరకు పట్టు వదలకూడదు కదా. ప్రార్థన మొదలు పెడతారు కొన్నిటి కోసం, దానికి పూర్తిగా ఒక సమాధానం రాకముందే మానేస్తారు ప్రార్థన చేయటం. అంటే ఏంటి? నమ్మకం ఉండదో జవాబు వచ్చిద్దని. దేవుడు ఉన్నాడు, నా మనవి వింటున్నాడు, రోజు నేను చేసే ఆర్తధ్వని వింటున్నాడు, జవాబు ఇస్తాడని రూఢిగా నమ్మితే ఎందుకు ఆపుతావు? గోజాడుతానే ఉంటావు. ప్రియులారా, దేవుడు ఉన్నాడు, సమస్తం చూస్తున్నాడు, జవాబు ఇస్తాడని నమ్మినోళ్ళు ధైర్యంగా ఉంటారు, ప్రతికూలతల్లో కృంగిపోరు. ఆ ప్రతికూలతల్లో కూడా కృతజ్ఞతాస్తుతులు ఎంచుకుంటారు, దేవుని మయంపరుస్తారు. కాబట్టి ఒక్కటే మాట, మనం బయలుదేరదాం. నీవు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి నీ సేవా సంబంధంగా కావచ్చు, నీ కుటుంబ సంబంధంగా కావచ్చు, నీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి కావచ్చు. ఓకే, ఆత్మీయ జీవితంలో తొట్టుపడుతున్నావా? పడుతూ లెగుస్తూ ఉన్నావా? నువ్వు పడుతూ లెగుస్తూ ఉన్న ఘట్టంలో కూడా దేవుడు ఉన్నాడు, నీ మనసును చూస్తున్నాడు. చెడుగును ప్రేమించి నువ్వు జారిపోతున్నావు, చెడుగును ఆనందించి అదే కోరుకుంటున్నావా? లేకపోతే చెడుగును విసర్జించి నేను దేవుని కొరకు పవిత్రంగా బ్రతకాలి, అన్ని విషయాలలో నా నోరు, కళ్ళు, చేతలు, సమస్త శరీరము పరిశుద్ధంగా కాపాడుకోవాలన్న ఆరాటం నీలో ఉందా? ఆరాటం ఉంది, దానికోసం నీలో పోరాటం ఉందా? గమనిస్తాడు. పడ్డావు, తిరిగి లేవాలనుకుంటున్నావా లేదా? పోరాడి నిలవాలనుకుంటున్నావా లేదా? లేకపోతే ఇష్టపూర్తిగా అందులోకి వెళ్తున్నావా? గమనిస్తాడు ఆయన. ఒకవేళ ఇష్టపూర్తిగా కాకుండా శోధన కాలంలో తొట్టుపడినట్లయితే పోరాటం ఉంటుంది నీలో. నేను ఉండను ప్రభువా ఇలాగా లేకిగా, ఈ దరిద్ర గొట్టు జీవితం నాకొద్దు, నేను దీనికి చెందిన వ్యక్తిని కాదు, నేను నీ బిడ్డనే, నాకు ఈ అసహ్యకరమైన జీవితం ఇష్టం లేదు, ఈ పాపిష్టి బ్రతుకు, ఈ రోత బ్రతుకు నాకొద్దు, నాకు పరిశుద్ధమైన జీవితం కావాలి. కానీ వరుసగా నన్ను శోధన చుట్టుముట్టి పడద్రోస్తుంది అని నువ్వు రోధించే రోదన, నువ్వు మూలిగే మూలుగు బయట పడటానికి నువ్వు చేసే ప్రయత్నం మొత్తం చూస్తానే ఉన్నాడు. తప్పకుండా నీకు హెల్ప్ చేస్తాడు ఆయన. విడిపిస్తాడు నిన్ను, విడిపిస్తాడు. విడుదల పొందుతావు యేసునామములో. చూస్తాడు, నీ పట్టుదల చూస్తాడు, నీకు చెయ్యి ఇస్తాడు, రా తీసుకొస్తాడు నిన్ను బయటికి. జాతి ఏదో నిర్ధారణ చేసుకుంటాడు ఫస్ట్, ఇది గొర్రెనా పందినా? పంది అయితే వదిలేస్తాడు. గొర్రె జాతి కనపడింది అనుకో, అది బురద గుంటలో ఉండి కూడా అల్లాడిపోతుంటుంది. నా వల్ల కావట్లేదు, నేను దీనికి చెందిన దాన్ని కాదు అని. అప్పుడేం చేస్తాడు మంచి కాపరి? పరిగెత్తుకుంటూ వెళ్ళే బురదలో ఉన్నదాన్ని జిగట గల ఊబిలో పడి ఉండగా నాడుగులు స్థిరపరచి పిలిపితివయ్యా, జిగట గల ఊబిలో పడి ఉండగా నాడుగులు స్థిరపరచి పిలిపితివయ్యా.
సోపుతో నన్ను అడుగుము యేసయ్యా, హిమము కండెను తెల్లగా మార్చయ్యా, నీకేమి చెల్లింపు నా మంచి యేసయ్యా, నా జీవితమంతా అర్పింపు నీకయ్యా, దేవా కరుణా నీ కృప చాలు, దేవా కరుణా నీ కృప చాలు, చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా 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 నీ కృప నాకు చాలునయా, ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై ప్రేమించావు, ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, దేవా కరుణా నీ కృప చాలు, ప్రేమా కరుణా నీ కృప చాలు, చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. కొన్నిసార్లు జనం మనల్ని ఎగతాళిగా మాట్లాడే మాటలు కూడా వింటాడండి. ఒకసారి మీరు నిర్గమకాండం చూస్తారా? చూడండి, నిర్గమకాండం చూడండి. కొన్నిసార్లు కాదు, ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. రెండు 14 చదువు. 2:14 చదువు. అప్పుడు అతడు అన్యాయము చేసిన వానిని చూచి, నీవేలా నీ పొరుగు వాణ్ణి కొట్టుచున్నావని అడగగా, అతడు, మా మీద నిన్ను అధికారినిగాను తీర్పరినిగాను నియమించిన వాడెవడు? నీవు ఆ ఐగుప్తుని చంపినట్టు నన్నును చంపవలనని అనుకొనుచున్నావా అని. దేవునికి స్తోత్రం. హలో, ఈ మాట ఏనండి. అంతకు ముందు రోజే వాళ్ళల్లో ఒకడిని ఐగుప్తీయుడు కొడతంటే మోషే జాలిపడి ఆ కొట్టిన వాడికి జరుగుతున్న అన్యాయాన్ని బట్టి వాని పక్షంగా ఐగుప్తుని చంపాడు. మరుసటి రోజు మోషే ఎవరినైతే కాపాడాడో వీడోని ఇంకొకటి ఇద్దరు కలిసి ఫైట్ చేసుకుంటున్నారు. నాకు తెలిసి వీడు అల్లరోడు అనుకుంటా, వీడు తగాదులు మారోడు. కొంతమంది ఉంటారు, ఆపినా వాగుడు ఆపరు, వాగుతానే ఉంటారు. ఇటు ఇటు మనం కంట్రోల్ చేసి అటుపోయి కదిలించుకుంటూ ఉంటారు, అటు కంట్రోల్ చేసి ఇంకొక కిలోపోయి కదిలించుకుంటూ ఉంటారు. కొంతమంది ఉంటారు లెట్ అంటాడు, ఇది ఆట అయిపోడు అనుకుంటా. మరుసటి రోజు ఇంకొకటితో గొడవ పడుతున్నాడు. మోషే వెళ్ళి, సహోదరులారా, మీరిద్దరూ ఇశ్రాయేలీయులే, మీరిద్దరూ సహోదరులే, మీరు ఎలా పోట్లాడొచ్చా? మీరు కలిసి ఐక్యంగా ఉంటే కదా అవతలడికి భయంగా ఉండేది. మీలో మీరు ఎందుకు ఇలాగ ఒకరి మీద ఒకటి పోట్లాడుకుంటున్నారు? ఇది పద్ధతి కాదు కదా అంటే వెంటనే వాడు, మాకు నీతులు చెబుతున్నావా? మాకు తీర్పులు తీరుస్తున్నావా? అసలు నీ మీద మా మీద నిన్ను అధికారినిగా ఎవడు నియమించాడు? తీర్పరిగా ఎవడు నియమించాడు అన్నాడు. మోషే ఏం చేశాడు? నన్ను తీర్పరిగా ఎవడు నియమించాడు, అధికారిగా ఎవడు నియమించాడు అంటావురా? ఏమండే, రాసుకెళ్ళు అని కొట్టాడేమన్నా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం టచ్ చేయాల, మౌనంగా వెళ్ళిపోయాడు. చిన్న పుచ్చుకున్నాడు, పాపం సిగ్గేసింది, పరువు తీసాడు. మా మీద తీర్పరిగా నేను ఎవరిని నియమించాడు, అధికారిగా నేను ఎవరిని నియమించాడా? నీకేం పని అంతే, పరువు వాయే. బాధపడ్డాడు. తర్వాత ఇంకో మాట అన్నాడు వాడు, నిన్న ఐగుప్తుని చంపినట్టు నన్ను కూడా చంపాలనుకుంటున్నావా? ఈ మాటకి ఇంకా జంపు మోషే. అయితే
ఈ మాట మోషేని వాడు అంటున్నప్పుడు దేవుడు విన్నాడు. దేవుడు విన్నాడు. మౌనంగా ఉన్నాడు దేవుడు. అక్కడ మోషేకి అవమానం జరిగింది. కొన్నిసార్లు నీకు నాకు జరిగినట్టు అవమానం జరిగిద్ది, బాధ కలిగిద్ది, తృణీకరించబడతాం. కానీ విచిత్రం చెప్పనా, వాళ్ళు మనల్ని అవమానపరచాలని, మనల్ని నలుగురిలో నవ్వుల పాలు చేయాలని అభాండంగా మన మీద పలికే మాటల్ని దేవుడు అక్షరాల నిజం చేస్తాడు. కొన్నిసార్లు నిజం చేస్తాడు. ఒక్కసారి అపోస్తలుల కార్యం తీసుకోండి, 7వ అధ్యాయం తీసుకోండి, 35వ వచనం చదవండి. అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను వాళ్ళని దీని అపోస్తలుల కార్యము 7:34, 35. అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచకునిగాను నియమింపు పంపెను. చూసారా, ఏ మాట అయితే వాడు అన్నాడు ఆ రోజు, అదే మాటను నెరవేర్చి పంపించాడు. చూడు పిల్లారా, నయానో భయానో నవ్వించో కవించో దేవుని ప్రాముఖ్యమైన సంగతులు మీ హృదయంలో చేరవేయాలనే అప్పుడప్పుడు కొంచెం చమత్కరిస్తున్నాను, కానీ చాలా భారంతో మాట్లాడాల్సిన మాటలు ఇవి. వాస్తవం గమనించండి. అవమానపరిచినాడు. నిన్నెవడు నియమించాడు మా మీద? నేను తీర్పరివా, మా మీద అధికారివా అన్నాడు. ఆ మాట విన్నాడు ఆయన. విని అపోస్తలుల కార్యంలో ఆ మాట మళ్ళా గుర్తు రాయించాడు, పలికించాడు. ఆ రోజు మోషే, నా సేవకుడైన మోషేని వాడిలా అన్నాడు. ఆ మాట నాకు గుర్తుంది. అధికారి తీర్పరా, ఖచ్చితంగా అదే చేస్తా. నిన్ను ఇలా అన్నారు కదా, నిన్ను ఎగతాళి చేశారు కదా, ఖచ్చితంగా నిన్ను వాళ్ళు ఎగతాళిగా పలికిన ఎగతాళి మాటల్ని నిజం చేసి నిజముగా నేను నిన్ను హెచ్చిస్తా అంటాడు దేవుడు. వాళ్ళ హేళనలన్నీ నిజం చేస్తా పో అంటాడు. హల్లెలూయా. ఒక్కొక్కరిని ఒక్కొక్క టైపులో కొంతమంది ఎగతాళి చేస్తూ ఉంటారు. పెద్ద జ్ఞానవంతుడండి, పెద్ద జ్ఞానవంతురాలండి, పెద్ద జ్ఞానండి ఏనండి అంటుంటారు. నువ్వేం ఫీల్ అవ్వాల్సిన అవసరంలా, ఉన్నాడు విన్నాడు అంతే. నిజంగా వాడు వెటకారంగా అన్నదాన్ని నిజం చేసి చివరికి నీ దగ్గరికి వాడు సలహాకు వచ్చేటట్టు చేస్తాడు ఆయన. భక్తుడండి, భక్తురాలండి, ఎగతాళి. నిజంగా నిన్ను భక్తురాలుగానే చేస్తాడు. నీ భక్తి ఎగతాళి చేయబడింది కదా. అనేకులు వచ్చి నీ దగ్గర దేవుని ఆత్మీయ పాఠాలు, భక్తి పాఠాలు నేర్చుకుంటుంటే వాడే సిగ్గుపడి వాడు కూడా నీ దగ్గరికి వచ్చేటట్టు దేవుడు చేస్తాడు. పెద్ద ప్రసంగికుడండి, మహాప్రసంగికుడండి, వెటకారం చేయొచ్చు. కానీ వెటకారం చేసిన వాళ్ళ దగ్గరే వాళ్ళని కూర్చోబెట్టి నీ చేత వాక్యం చెప్పిస్తాడు దేవుడు. హల్లెలూయా. ఏ విధంగా ఎగతాళి చేస్తాడో చేయని, ఆయన ఉన్నాడు, వింటున్నాడు. ఈ ఒక్కటి నిరూపణ మీకు చాలు. నిర్గమాలో మోషేనన్న మాట అపోస్తలుల కార్యంలో మళ్ళా గుర్తు చేస్తున్నాడు. ఎంత సెన్సిటివ్గా గమనిస్తాడో చూడండి. ఆయన ఎంత సున్నితంగా క్యాచ్ చేస్తాడో చూడండి. అట్లా పెట్టుకుంటాడు అంతే. ఓ పక్కన ఈ మాట అన్నారు కదా మీరు, అట్లా ఉండండి రా, మీ పని చెబుతానని అటు కూర్చుంటాడు. కథని మలుపులు తిప్పి యోసేపుని అన్నలేమన్నారు? వీని చంపి పాతి పెట్టుదము రమ్ము, వీని కలలు ఏమగునో చూతము అన్నారు. వీడు తడవకొచ్చి, అన్న చొప్పకట్లో
11 చొప్పకట్టలో ఓ చొప్పకట్ట ముందు సాష్టాంగ పడ్డాయన్నా అంటాడు. ఏందిరా దర్శన భావం అంటే? సాష్టాంగ పడ్డ చొప్పకట్లన్నీ మీరు, నిలబడ్డ చొప్పకట్టలని వీడి కళలు, పని పాట లేకుండా తిని నిద్రపోయేవాడి కలర్ రాకేమొస్తారా? అడవుల్లో పడి ఈంతున్న గొర్రెలు కాస్తుంటే మనకు తెలిసిద్ది బాధ. ఆ పెద్ద ఆయన దగ్గర ఉండి కాలిపీలి తిరుగుతుంటే వీడికి ఏం తెలిసిద్దిరా? వీడిని చంపి చూడండి. అసలు ఇంకొక మాట ఏమన్నాడు? మీరందరూ వచ్చి నా కాలు మొక్కుతున్నారంట, నాకు దేవుడు చూపించాడు అన్నాడు. ఈయన ఉదారం, అన్నలు మంచోడు అన్నట్టు వాళ్ళకి చెప్పాడు. సహజంగా అన్నలు ఏమంటారంటే, నిజంగా అంత గొప్పోడు అయితే ఇంకా కావాల్సిందే ఉందిరా తమ్ముడా, నిజంగా దేవుడు నిన్ను అంత గొప్పోడిని చేస్తే మేమందరం నీకు సాష్టాంగ పడే అంత గొప్పోడిని నిన్ను చేస్తే ఇంకా కావాల్సింది ఏముందిరా? ఎక్కడో ఎవడికో సాష్టాంగ పడటం కన్నా మా తమ్ముడు నీ కాలు మోకటంలో మాకు ఇబ్బంది ఏముందిరా, కానీ ఆయన అనే టైప్ వాళ్ళు. ఆహా, చిన్న పెద్ద కూడా లేకుండా పిచ్చి పిచ్చి కళలకు అంటున్నాడు వీడి కాలు మొక్కుతున్నావు అంటుంది. వీడిని ఏం చేయాలి? అసలుకి పగబట్టారు వాళ్ళు. ఆదికాండంలో యోసేపు వాళ్ళ దగ్గరకు వస్తున్నప్పుడు, తీరా సలోమి 37వ అధ్యాయం 8వ వచనం. ఇందాక ఆగమన్నా, నేను ఇప్పుడు ఆగావా? ఆహా, నువ్వు కూడా పగ తీర్చుకుంటావు అన్నమాట. సరే చదువు. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్ము నేలదవా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి, అతని కలలను బట్టియు అతని మాటలను బట్టియు అతని మీద మరింత పగపట్టిరి. దేవునికి స్తోత్రం. నువ్వు మమ్మల్ని వెళ్తావా, మా మీద అధికారి అవుతావా, మేమందరం నీ కాలు మొక్కాలా అని పగబట్టారు. తర్వాత యోసేపు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు, వీడిని చంపేద్దాం, అప్పుడు వీడు మనకు చెప్పాడే మనం వాడి కాలు మొక్కుతామని, వాడు మన మీద అధికారం అవుతాడని, వెళ్తాడని చెప్పాడే, అవన్నీ బుస్ అయిపోతాయి అని చంపేద్దాం అని యోసేపు వాళ్ళని పలకరిద్దామని తండ్రి చేత పంపబడి అన్నల దగ్గరికి వస్తుంటే వాళ్ళు ఏమనుకున్నారు? కనపడిందా? 19వ వచనం. అధ్యాయం చెప్పుమా. 37వ అధ్యాయం 37, ఆదికాండం 37, 19 చూడండి. వారు, ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఇక్కడున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీని తినివేసినని చెప్పుదుము. అప్పుడు వీని కలలేమగుదుమో చూతుము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకుని. పిచ్చోడా, కలలేమవుతాయింది? కల చూపించిన వాడు దేవుడు, దాన్ని నెరవేరకుండా ఆపేవాడు ఎవడో, ఆపగలవాడు ఎవడో? దర్శనమిచ్చింది దేవుడు, ప్రత్యక్షతనిచ్చింది దేవుడు, వాక్కు పలికింది దేవుడు. పలికిన వాడు దేవుడే అయితే దాన్ని నెరవేర్పును భూమి ఆకాశముల తల క్రిందులైన సూర్య చంద్రాదులు వెదురు తప్పిన దాన్ని ఎవడు రద్దుపరచలేడు. ఈయన చంపి పాతి పెట్టేద్దాం, ఇది కళ్ళు ఏమవుతాయో చూద్దాం అనుకున్నారు. చేశారా మరి? ఏంది, ఆళ్ళ బుర్రలకే తిప్పేశాడు బోల్టు, గుంటలో వేశారు, మళ్ళీ ఆళ్ళలో ఒకడికి ప్రేరణ కలిగించి బయటికి తీపిచ్చాడు. మీరు గమనించినట్లయితే ఒక అద్భుతమైన రహస్యం చెప్పేసి ముగించేస్తాను నేను. ఎవడైతే నిన్ను ఎఫెక్ట్ చేయాలని చూస్తాడో, ఎవడైతే ఎవరి ద్వారా అయితే నువ్వు ఇబ్బంది పరచబడతా ఉంటావో, నా దేవుని చిత్తమైతే వాళ్ళ ద్వారాన్ని నిన్ను తీసుకెళ్లి పైన కూర్చోబెడతాడు ఆయన. అయిపోయింది రహస్యం. వాళ్ళ ద్వారానే నిన్ను పైన కూర్చోబెడతాడు ఆయన. ఇదే రహస్యం. మరి ఐగుప్తు మొత్తం మీద ఏలుపోయి అని ఆయన సాగనంపింది ఎవరు? యోసేపును ఐగుప్తుకు పంపింది ఎవరు? ఎవరైతే దెబ్బతీయాలని చూశారో వాళ్ళే. ఇప్పుడు యోసేపుని ఐగుప్తుకు పంపించకుండా ఇంకొక పక్కకు పంపిస్తే చూడు ఎవరిని వాడుకుంటున్నాడో చూడు దేవుడు. ఎవరు అంతమొద్దిద్దాం, వీడి అధికారం, వీడి ఏలుబడి, వీడి పెత్తనం, వీడి కళలో ఏమవుతాయో చూద్దాం అనుకున్న వాళ్ళ చేతులతోనే ఆ కళలు నెరవేరే త్రోవలోకి దేవుడు తీసుకెళ్తా ఉన్నాడు. ఆ కళలు నెరవేరే త్రోవలోకి వాళ్ళే రథసారథులయ్యారు. ముందు వాళ్ళ పుణ్యమా అని ఐగుప్తుకు పోయాడు.
ఐగుప్తుకు పోయిన తర్వాత పోతి ఫేరో భార్య పుణ్యమా అని జైల్లోకి పోయాడు. దేవునికి స్తోత్రం. అక్కడ దేవుని కృపతో డైరెక్ట్గా సింహాసనం మీదకు పోయాడు. సూపర్ ఉంది కదా. మరి ఏందనుకున్నా, నిన్ను పడద్రోయాలి అనుకున్న వాళ్ళనే నిన్ను పైకి ఎక్కించడానికి మెట్లుగా వాడతాడు. ఇప్పుడు కొట్టాలా, వాళ్ళనే వాడతాడు. నిన్ను నాశనం చేయాలనుకున్న వాళ్ళనే వాడతాడు ఆయన. మహారోషం, పంతం పెట్టుకుంటే మనుషులతో పెట్టుకోవచ్చు కానీ దేవుడితో పెట్టుకోకూడదు. ఎన్ని ఉన్నాయనుకున్న బైబిల్లో. ఇశ్రాయేలులో మగపిల్లలందరినీ నైల్ నదిలో పడేయమన్నాడు. ఆ ఇశ్రాయేలీయుడే వాడిని, వాడి తర్వాత తరాన్ని కూడా తన్ని జనం మొత్తాన్ని తీసుకెళ్లేవాడే పోయి ఆ ఫరో ఒళ్ళో ఆడుకుంటున్నాడు. ఏం చేస్తాడు? తిప్పుతాడు అంతే, మలుపు తిప్పుతాడు. కథ మొత్తం ఆయన చేతిలో ఉంది. ఎడు తిప్పితే ఎడు తిరిగిద్ది. దాన్ని ఎవడు రద్దు చేస్తాడు? మేధావి, మహాజ్ఞాని, అనంత జ్ఞాని, విశ్వానికి యజమాని, నా జీవిత చుక్కాని, నా హృదయపు అభిమాని నీవే. అనంత జ్ఞాని, విశ్వానికి యజమాని, నా జీవిత చుక్కాని, నా హృదయపు అభిమాని నీవే. దేవునికి మహిమ. పోదాం.